ఓం నమస్కారం అండి. నేను శాస్త్రి మునగాల వేదాస్ వరల్డ్ సెక్రటరీని. ఇవాళ మనము ఈ వ్యాక్సిన్ గురించి మాట్లాడుతున్నాము. మన దగ్గర వేదాస్ వరల్డ్ నుంచి డాక్టర్ వెంకటాచ చాగంటి గారున్నారు. అలాగే వేదాస్ వరల్డ్ గ్లోబల్ నుంచి మురళీ చెరువు గారున్నారు. తరుణ్ భరద్వాజ్, తరుణ్ బనానా గారున్నారు. అండ్ డాక్టర్ భరద్వాజ్ గారు కూడా ఉన్నారు. నమస్కారం ఎవ్రీవన్. ఓం నమస్తే. సో లెట్ us స్టార్ట్ విత్ ద ఇంట్రడక్షన్ ప్రాసెస్. మురళీ చెరువు గారు మీ గురించి మీరు ఇంట్రడ్యూస్ చేస్తారండి? షూర్ అండి. నా పేరు మురళీకృష్ణ చెరువు. నేను వేదాస్ వరల్డ్ గ్లోబల్ టీమ్‌ని రిప్రజెంట్ చేస్తున్నాను. వాలంటీరింగ్ వర్క్, అట్లానే డేటా సైన్స్ రిలేటెడ్ టాస్క్స్ చేస్తున్నాను. యాహ్! తరుణ్ బనాలా గారు మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారండి మీ గురించి? నమస్కారం అండి. నా పేరు తరుణ్ బానారా. నేను నెట్వర్క్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాను సిస్కోలో. ఓకే. భరద్వాజ్ గారు మీ గురించి మీరు ఇంట్రడ్యూస్ చేస్తారా? నమస్కారం అండి. నా పేరు భరద్వాజ్ జిలకర. నేను మెడికల్ స్టూడెంట్, ఇంకా డాక్టర్‌ని కాదు. సో జస్ట్ ఇవ్వండి. ఓకే. అట్లాగే అందరికీ తెలుసు డాక్టర్ వెంకటాచ చాగంటి గారు కూడా ఉన్నారు. సార్ కార్యక్రమం వెళ్దామా సార్ ఇంకా? ఓకేనండి. ఓకే. సో నేను ముందు డాక్టర్ శ్రీని గంగసాని గారితోటి ఇంటర్వ్యూ చేశాను. అది అయిన తర్వాత మన ప్రోగ్రామ్‌లోకి వెళ్దామండి. సో ఆ ఇంటర్వ్యూ ప్లే చేద్దామా? యెస్ సార్. నమస్కారం అండి. నేను శాస్త్రి మునగాల వేదాస్ వరల్డ్ సెక్రటరీని. ఇవాళ మనకి డాక్టర్ శ్రీని గంగసాని అని, హి ఈజ్ ఎ కార్డియాలజిస్ట్ ఇన్ కార్డియోవాస్కులర్ గ్రూప్ ఇన్ అట్లాంటా. అట్లాగే పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ గ్యాపీ, పాస్ట్ వ్యాపీలో కూడా ఈయన ఇంపార్టెంట్ పొజిషన్ తీసుకున్నారు పాస్ట్ లో. ప్రస్తుతం అవార్డ్స్ కమిటీ యాపీకి దానికి ఈయన ప్రెసిడెంట్ అన్నమాట. నమస్కారం గంగసాని గారు. నమస్కారం శాస్త్రి గారు. సార్ మేము మొదలు పెట్టే ముందు ఈ రికార్డింగ్ మేము మా టీవీ ఛానల్లో పెట్టుకుంటాము, మా యూట్యూబ్ ఛానల్లో. మీకు ఓకేనే కదా సార్? యా సార్, ఇప్పుడు ఈ కరోనా వైరస్ ప్రపంచంలో అందరూ గనక ఈ వ్యాక్సిన్ తీసుకున్నారంటే ఈ వైరస్ మాయమైపోతుందా సార్? వైరస్ అనేది అంత ఈజీగా డిస్ట్రాయ్ చేయడము పాసిబుల్ కాదు. సో మనకు కొన్ని ఆయుధాలు ఒకటొకటి బయటకు వస్తున్నాయి ఇన్ ద లాస్ట్ 1 year ఈ పాండమిక్ ద్వారా, ఎక్స్పీరియన్సెస్ ద్వారా. సో ఫస్ట్ మనకు ట్రీట్మెంట్ అనేది లేదు. సో ఏమవుతుందో తెలియదు, ఎట్లా ఇన్ఫెక్షన్ వస్తుందో తెలియదు. బట్ ఇప్పుడు మనకు ఇన్ఫెక్షన్ ఎట్లా స్ప్రెడ్ అవుతుంది, సో ఒకరొకరికి ఎవరు ఎంత సీరియస్గా ఎఫెక్ట్ అవుతున్నారు, ఏ గ్రూప్ వాళ్ళకు ఎక్కువ వస్తుంది అని తెలుస్తా ఉంది, ఇన్ఫర్మేషన్ తెలుస్తా ఉంది. బట్ ఇది అంతా evolving science. So as the improvements happen in the prevention, treatment, and as well as the infectivity, new strains are coming up. So ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దాన్ని బట్టి I can tell you where we are right now. So COVID-19 లాస్ట్ 1 year పాండమిక్ ద్వారా ఇంతమంది ఎఫెక్ట్ అయినారు కదా. సో దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది లేదు. సో అంతా సపోర్టివ్ ట్రీట్మెంట్. సో వ్యాక్సిన్ వల్ల ఆ సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చేదాన్ని మనం కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు. కానీ ఎరాడికేట్ చేయడం అనేది ఇంకా ఈ వ్యాక్సిన్తో సాధ్యం అవుతుందని నేను అనుకోను. బట్ చాలా మంది చనిపోకుండా డిజీజ్ సివియారిటీని తక్కువ చేయడానికి డెఫినెట్గా ఈ వ్యాక్సిన్ హెల్ప్ అవుతుంది. అట్లాగే ఇన్ఫెక్షన్ ద్వారా కానీ వ్యాక్సిన్ ద్వారా కానీ అబౌట్ 70 to 80% ఆఫ్ ద పీపుల్ వచ్చిందంటే ఆ స్ప్రెడ్ అనేది తగ్గిపోతుంది. సో దాంతో మనం వీ కెన్ లిమిట్ ది ఇన్ఫెక్షన్, లిమిట్ ది సివియారిటీ ఆఫ్ ద డిజీజ్, సో దట్ సో మెనీ పీపుల్ వోంట్ డై. సో ఈ వ్యాక్సిన్ వల్ల ఖచ్చితంగా ఈ వైరస్ అంతమవుతుంది అనేది చెప్పలేము. కానీ సివియారిటీని తగ్గించవచ్చు. చనిపోయే వాళ్ళు ఎంతమంది చనిపోతారని ఇప్పుడు కొద్ది మందికి మొత్తం ఇన్ఫెక్షన్ తీసుకుంటే ప్రతి ఒక్క ఇన్ఫెక్షన్ అనేది బాడీలోకి మన వైరస్ ఎఫెక్ట్ అయినప్పుడు అని ఇన్ఫెక్షన్ అంటారు. ఆ ఇన్ఫెక్షన్ మనకు సిమ్టమ్స్ కాజ్ చేస్తే అప్పుడు డిసీజ్ వస్తుంది. సో ఈ ప్రాబ్లం COVID-19 ఏంటంటే ఇన్ఫెక్షన్ వాళ్ళు అందరికీ డిసీజ్ రాదు. ఇన్ఫెక్షన్ అయిన వాళ్ళు చాలా మంది ఒట్టిగా ఏసిమ్టమాటిక్ ఉంటారు. పిల్లలే కానీ కొద్దిమంది ఈవెన్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా సిమ్టమ్స్ వెరీ మినిమల్ సిమ్టమ్స్ ఉంటాయి. కొద్దిగా కోల్డ్ కాఫ్ లాగా వస్తుంది, వెళ్ళిపోతుంది. బట్
కొద్ది మందికి అబౌట్ 10 to 20% ఆఫ్ ద పీపుల్ కు కొద్ది ఎక్కువ సిమ్టమ్స్ వస్తాయి. ఆ ఎక్కువ సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళు ఎవరు, దానికి ఎట్లా ట్రీట్ చేయాలి, కొద్దిమంది మరీ సీరియస్ గా అయిపోయి లంగ్స్ ఎఫెక్ట్ అయిపోయి, హార్ట్ ఎఫెక్ట్ అయ్యి, న్యూరలాజికల్ సిస్టమ్ ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు బయటికి రాలేక కొద్దిమంది చనిపోతున్నారు. కొద్దిమంది తర్వాత కూడా కాంప్లికేషన్స్, ఫెటీగ్, తర్వాత వీక్నెస్, ఇంకా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ చాలా రోజుల వరకు ఉంటుంది. కానీ మనకు ఇప్పుడున్న డేటాతో ఎవరికి ఎంత సీరియస్ అవుతుంది, ఎవరికి ఈజీగా వెళ్ళిపోతుంది అనేది మనకి ఇంకా తెలియదు. సో అందుకోసము అందరినీ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే వ్యాక్సిన్ ద్వారా అంత సీరియస్ గా అయ్యే 20%, 25% ఉంటారు కదా, వాళ్ళకు వ్యాక్సిన్ వల్ల అంత సీరియస్ ఇన్ఫెక్షన్ రాకుండా తక్కువ సిమ్టమ్స్ తో బయటపడచ్చు. మన బాడీ అప్పటికే యాంటీబాడీస్ తయారు చేసుకుంటుంది కాబట్టి వైరస్ ఎంటర్ అయిన వెంటనే ఆ యాంటీబాడీస్, వ్యాక్సిన్ ద్వారా వచ్చిన యాంటీబాడీస్ వ్యాక్సిన్ అటాక్ చేసి దాని ఇన్ఫెక్టివిటీని, విరులెన్స్ ను తగ్గిస్తాయి. ఓకే సార్, ఇప్పుడు ఇట్లాంటి వైరస్ లో వచ్చినప్పుడల్లా ప్రతిసారి కూడా ఇట్లాంటి వ్యాక్సిన్స్ తీసుకుంటూనే ఉండాలా సార్? ఇక కొన్ని వైరస్లు చిన్న చిన్న అడినో వైరస్ అని, సో కాక్సాకి వైరస్ అని, అవి చాలా మటుకు మనకు చాలా సంవత్సరాల నుంచి మనం ఫేస్ చేస్తున్నాం. ఎప్పుడో కొద్దిగా కోల్డ్ వస్తుంది, కొద్దిగా కాఫ్ వస్తుంది, వెళ్ళిపోతుంది. సో అటువంటి వైరస్ నీకు వ్యాక్సిన్ అవసరం లేదు. సి మోర్టాలిటీ ఇంక్రీజ్ అవుతుంటే, ఇఫ్ ఇట్స్ బికమింగ్ ఎ పాండమిక్, ఇన్ఫెక్టివిటీ ఎక్కువ ఉండి, సో డెత్ రేట్ చాలా ఎక్కువ ఉండి ఇన్ఫెక్షన్ వల్ల ఉన్నప్పుడు అప్పుడు మనం వ్యాక్సిన్స్ ప్రిపేర్ చేసుకొని ప్రివెన్షన్ చేసుకోవాల్సి వస్తుంది. కొన్ని వైరస్లు వెరీ సింపుల్ గా కోల్డ్ వస్తుంది, కాఫ్ వస్తుంది, తగ్గిపోతుంది, దానికి వైరస్ అవసరం లేదు. ఇప్పుడు ఫ్లూకు ఎవ్రీ ఇయర్ మనం ఫ్లూ వ్యాక్సిన్ చాలా వరకు తీసుకుంటున్నాం. ఎందుకంటే ఆ ఫ్లూ వల్ల ఆ ఏజ్ ఉన్న వాళ్ళు, అండర్లైన్ కోమార్బిడ్ కండిషన్ ఉన్న వాళ్ళు, వాళ్ళకు ఎఫెక్ట్ బాగా వచ్చి చనిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అందుకోసము ఆ పర్టికులర్ పాపులేషన్ ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆర్ డిక్రీజ్ ద రిస్క్ ఆఫ్ ది డిజీజ్ మనం అవి చేసుకుంటున్నాం. అదే రెగ్యులర్ కామన్ కోల్డ్ మనం చేసుకోవట్లేదు కదా వ్యాక్సిన్. యూఆర్ నాట్ టేకింగ్ ఎ వ్యాక్సిన్ ఫర్ అ కామన్ కోల్డ్ బికాస్ ఇట్స్ సింపుల్ 2-3 days కొద్దిగా ఉంటుంది, వెళ్ళిపోతుంది. సో అటువంటి వాటికి అవసరం లేదు. వెన్ ద వైరస్ బికమ్స్ సో ప్రివలెంట్ and becomes so dangerous, affecting so much population, causing so much death rate, those are the kind of times we try to get the vaccine so that we can protect bigger group of people with a minimal kind of vaccination kind of a protocol. Okay. Yeah, బాగా చెప్పారు సార్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ శాస్త్రి గారు. సో వ్యాక్సిన్ వల్ల అందరినీ ప్రొటెక్ట్ చేయలేము. వ్యాక్సిన్ వల్ల దాని సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి. బట్ నేను ఎలా చూస్తానంటే, ఇప్పుడు మనం ఒక హైవే మీద పోతున్నాం. హైవే మీద పోతున్నప్పుడు రోజు మనం పోయినంత మాత్రాన మనకు యాక్సిడెంట్ కాదన్న గ్యారంటీ లేదు. ఓకే, బట్ మనం వెళ్ళినప్పుడు మన జాగ్రత్తలో మనం ఉంటే, మన లేన్లో మనం ఉండి మనం కరెక్ట్ చూసుకుంటూ పోతుంటే యాక్సిడెంట్ రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ జీరో, కొద్దిగా అయితే ఉంటుంది. వ్యాక్సిన్ తో కూడా అలాగే. బట్ ఆ బెనిఫిట్ రిస్క్ చూసుకుంటే రిస్క్ చాలా తక్కువ, బెనిఫిట్ చాలా ఎక్కువ. అందుకోసం అప్పుడు మనం తీసుకోవాల్సి వస్తుంది. బికాస్ కొద్దిగా రిస్క్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి నేను వ్యాక్సిన్ అందరికీ 100% ప్రొటెక్ట్ అవుతుందని చెప్పలేము, నో సైడ్ ఎఫెక్ట్స్ రావు అని చెప్పలేము. కానీ ఆ రిస్క్ చాలా తక్కువ. బెనిఫిట్ చూసుకుంటే ఎంత బెనిఫిట్ చూసుకుంటే చాలా ఎక్కువ. అది మనం బెనిఫిట్ రిస్క్ ఆ రేషియోని చూసుకుంటే బెనిఫిట్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు మనము ఏదైనా పని చేయాలి. సో అలాగే వ్యాక్సిన్ కూడా ప్రొటెక్షన్ చేస్తుంది. కొద్ది మందికి డెఫినెట్ గా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందరికీ కొద్దిగా సోర్నెస్ ఉంటుంది, కొద్దిగా ఫీవర్ లాగా ఉంటుంది, కొద్దిగా హెడేక్ వస్తుంది. ఒక 1 or 2 days లో తగ్గిపోతుంది. కొద్ది మందికి కొద్దిగా బ్యాడ్ రియాక్షన్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇవి అందరినీ తీసుకుంటే 90 million పాపులేషన్ వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళని తీసుకుంటే ఇంతవరకు ఆ రిస్క్ చాలా తక్కువ. ఇట్స్ లెస్ దెన్ 0.0%, 0.05% ఆర్ లెస్ సో ఫార్. సో the risk is less than 1%, benefit is at least 10 to 15% or more. Definitely we need to consider taking the vaccine then not to take the vaccine. ఓకే, బాగా చెప్పారు సార్. చాలా థ్యాంక్స్ సార్. ధన్యవాదాలు. తరుణ్, అయితే ఇప్పుడు నువ్వు నీ ఒపీనియన్ చెప్పు దీని మీద. సో ఇప్పుడు డాక్టర్ గారు మాట్లాడింది మొత్తం లైక్ ఇట్స్ లైక్ అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లాగా అనిపిస్తుంది. సో ఈ టాక్డ్ అబౌట్ ద ఎమర్జెన్సీ సిచ్యువేషన్. నేను మాట్లాడేది లైక్ ఆన్ ఏ లాంగర్ రన్. సో ఇప్పుడు లైక్ దే ఆర్ లైక్ మెనీ వైరసెస్ కొత్తవి చాలా వస్తున్నాయి. సో ఇప్పుడు ఎబోలా అని ఒకటి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ కోవిడ్ అని వస్తుంది. అంతకుముందు లైక్ చికెన్ పాక్స్, నాట్ చికెన్ పాక్స్, లైక్ బర్డ్ ఫ్లూ సంథింగ్ అలా చాలా వచ్చాయి. సో ఇలా కొత్తవి వస్తున్నప్పుడు లైక్ అట్మాస్ఫియర్లో కూడా లైక్ వీఆర్ లైక్ అవర్ బాడీ ఈజ్ లైక్ సబ్జెక్టెడ్ టు ఆల్ దీస్ న్యూ వైరసెస్, ఈ కొత్త వైరస్ అన్నిటికీ. సో వీటన్నిటికీ మన బాడీ లైక్
if they want to produce the antibodies, it has to use like a lot of energy in producing those antibodies, and also the resources like ప్రోటీన్ యూజ్ చేసుకొని అది ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది, లేదా విటమిన్స్ని యూజ్ చేసుకొని ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. సో ఇన్ ఎ లాంగర్ రన్ ఇప్పుడు కొత్త వైరస్ వస్తున్నాయి, మనం కొత్త యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఇలా అవుతూ ఉంటే ఏమవుతుందంటే లైక్ బాడీ విల్ బి లైక్ కంటిన్యూస్లీ ఫైటింగ్ ద న్యూ వేరియంట్స్ అండ్ ఆల్సో ద ప్రీవియస్లీ ఎగ్జిస్టింగ్ వైరసెస్. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే లైక్ విల్ బికమ్ ఏ బిట్ లెథార్జిక్, చాలా అలసట అలాంటివి రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ సేయింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఇప్పుడు ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంటే మన బాడీ ఎక్కువ ఫుడ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ బట్ ఇప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు మనకి హంగర్ రాదు, ఎందుకంటే మన బాడీ విల్ బి లైక్ only concentrating on fighting the bacteria or virus that produce the fever. So ఇప్పుడు the main mechanism, main attention బాడీది లైక్ ఫైటింగ్ మీద వెళ్తుంది, కానీ హంగర్ లైక్ బాడీలో లైక్ ఫుడ్ తీసుకోవాలని చెప్పదు. సో అలా లైక్ ఇఫ్ దెర్ ఆర్ లైక్ మోర్ వైరసెస్ ఆర్ మోర్ వేరియంట్స్ ఆఫ్ న్యూ వైరసెస్, ద బాడీ విల్ బి లైక్ కాన్స్టెంట్లీ ఫైటింగ్. కాబట్టి like in order to produce those antibodies, it will take more and more energy from the body rather than like growth of the body and maintenance. Okay. Are you done, Yeah. Tarun? Yeah. Murli garu, how do you see this? నేనేమనుకుంటున్నానంటే తరుణ్ గారు చెప్పినట్టు, అట్లనే డాక్టర్ గారు చెప్పినట్టు ఐ అగ్రీ విత్ దెమ్. నా పాయింట్ ఏంటంటే డాక్టర్ గారు చెప్పింది అది కరెక్ట్. ఎప్పుడు ఎఫిషియన్సీ, వ్యాక్సిన్లో ఎఫిషియన్సీ బాగుంటాయి. అయితే ఎఫిషియన్సీ బాగుందా లేదా, ఇప్పుడున్న వ్యాక్సిన్స్ మీద ఎఫిషియన్సీ బాగుందా లేదా అనేది క్వశ్చన్. అది ఐ ఫీల్ లైక్ ఎఫిషియన్సీ అంతగా లేదు, ఉన్నా అది నిలబడలేదని నా ఉద్దేశము. నేను నా మెషిన్ షేర్ చేసి ఐ విల్ షో సమ్ డేటా అరౌండ్ దట్. Yeah, sure అండి. నా మెషిన్ కనపడుతుందండి మీ అందరికి? యా కనిపిస్తుందండి. సో ఇప్పుడు మనము హౌ ఎఫెక్టివ్ దిస్ వ్యాక్సిన్ అకార్డింగ్ టు ద రిపోర్ట్స్ అక్రాస్ ద గ్లోబ్ అని తీసుకుంటే క్వశ్చన్, ఇప్పుడు మనకి యాక్చువల్గా అఫీషియల్గా 2 వ్యాక్సిన్స్ ఉన్నాయి బయట. ఒకటి ఫైజర్ నుంచి ఉంది, ఒకటి ఇంకోటేమో మోడర్నా నుంచి ఉంది. 2 కూడా 2 షార్ట్ డోసేజ్ ఇవ్వాలి రెండింటికి. 2 కూడా ఇప్పటివరకు వాళ్ళు చెప్తుంది అరౌండ్ కొన్ని 80+%కు 90%, సే మేక్ ఇట్ 90 అరౌండ్ 90% ఎఫిషియన్సీ ఉందని చెప్తున్నారు ఇప్పటివరకు సో ఫార్. మురళి గారు ఒక నిమిషం. సో యు ఆర్ టాకింగ్ ఓన్లీ ఫ్రమ్ అమెరికా పర్స్పెక్టివ్ ఆర్ ఇస్ ఇట్ అక్రాస్ ద గ్లోబ్? అవునండి, ఇది అమెరికా కాంటెక్స్ట్ తీసుకున్నాను ప్రశ్నకు ఎగ్జాంపుల్ కింద. ఇట్లానే నేను వేరే చోట కూడా ఇటువటుగా ఎఫిషియన్సీ ఇంతకంటే ఎక్కువ ఉన్నట్టుగా నాకేం అనిపించలేదు, అందుకు ఇవే తీసుకున్నాను నేను. ఓకే. అయితే ఈ 2 కూడా ఎమర్జెన్సీస్ కోసమే అప్రూవ్ అయినాయి ఇప్పటి వరకు సో ఫార్. ఇప్పుడు ఆయన తరుణ్ గారు చెప్పినట్టుగా ఈ 2 ఎమర్జెన్సీకే కానీ ఫుల్ బ్లోన్ వ్యాక్సిన్స్ కింద ఇంకా ఏమి ఎస్టాబ్లిష్ అవ్వలేదు అవేమి యాక్చువల్గా. అట్లానే ఇది ఫైజర్ 2 షాట్స్ తీసుకోవాలి, ఒక షాట్కి మధ్యలో 20 to 30 days గ్యాప్. ఇదేమో ఇవన్నీ టెంపరేచర్ కంట్రోల్ వ్యాక్సిన్స్ అంటే అవి స్టోరేజ్ చేయడం చాలా ఎక్స్పెన్సివ్, కాస్ట్ ప్రొహిబిటివ్, ముఖ్యంగా ఫైజర్ అయితే. బట్ రెండిట్లో కూడా ఒకటి తీసుకుని వదిలేస్తే, ఒక షాట్ తీసుకుని 2వ డోసు తీసుకోకపోతే మళ్ళీ వాళ్ళకి కొంతమందికి యాక్చువల్గా ఇన్ బిట్వీన్ కూడా కొంతమందికి ఇది వచ్చింది డిసీజ్. సో ఎట్లా చూసినా కానీ ఈధర్ డిలే చేసిన సెకండ్ షాట్, లేకపోతే అసలు వేసుకోపోయినా ఇన్ఎఫెక్టివ్నెస్ ఫస్ట్ తీసుకున్న షాట్. 2 మెయింటైన్ చేయాలంటే ముందు నుంచి కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉండదు యాక్చువల్గా. సో ఆ ఛాలెంజెస్ ఉన్నాయి వీటిలో. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఫైజర్ సిఇఓ ఏం చెప్తున్నారంటే నిన్న ఫ్రైడే, లైక్లీ ఇన్ఎఫెక్టివ్ ఏది ఫ్యూచర్ మ్యూటేషన్స్ మీద, అంటే ఇంకా రాబోయే డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ ద ఈ వైరస్కి లైక్లీ ఇన్ఎఫెక్టివ్ అంటే ఎప్పటికప్పుడు మళ్ళీ రీసెర్చ్ చేసి ఎప్పటికప్పుడు మళ్ళీ తీసుకురావాలని చెప్తున్నారు. కానీ ఇప్పుడున్న వ్యాక్సిన్ ఫుల్లీ ఎఫెక్టివ్ అని సిఇఓ కూడా చెప్పలేకపోతున్నాడు ఆయన కూడా, ఫర్ దట్ మ్యాటర్. అట్లానే డాక్టర్ ఫాజీ కూడా ఏమంటున్నాడంటే, ఈ రోజు న్యూస్లో నిన్న ఫ్రైడే నుంచి స్టార్ట్ అయింది మూమెంటం. యాక్చువల్గా ఏం చెప్తున్నారంటే ఆయన, ఇవి ఇవాల్వ్ అవుతుంటాయి, మ్యూటేట్ అవుతుంటాయి, మనం వీ హావ్ టు గెట్ రెడీ అండ్ దెన్ వీఆర్ నాట్ దేర్ ఎట్ అని చెప్తున్నారు వాళ్ళందరూ. అట్లానే మీరు జాన్సన్ కొత్తగా తీసుకొస్తుంది, అది మార్చిలో అప్రూవ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. అది 66% ఉంది దాని ఎఫెక్టివ్నెస్.
అది 1 షాటే కోర్సు. అయితే ఇది అమెరికాలో టెస్ట్ చేస్తే 72% ఎఫిషియన్సీ ఉంది. గ్రాడ్యుయల్‌గా లాటిన్ అమెరికాకి 66%, సౌత్ అమెరికాకి వెళ్ళేసరికి 57% ఎఫెక్టివ్. పడిపోతా ఉంది ఎఫిషియన్సీ దానిది. అట్లనే మ్యూటేషన్స్ పెరిగే కొద్దీ సౌత్ ఆఫ్రికాలో, బ్రెజిల్‌లో ఉన్న కొత్త మ్యూటేషన్స్‌ని ఈ వ్యాక్సిన్స్ ఎఫెక్టివ్‌గా చేయలేకపోతున్నాయి. అట్లనే నోవాక్స్ కూడా 50% వరకే చేయగలిగింది యాక్చువల్‌గా. యూకేతో కంపేర్ యూకేలో 80-90% చేస్తే సౌత్ అమెరికాలోకి వచ్చేసరికి ఓన్లీ 50% చేయగలుగుతున్నాయి ఇవన్నీ. సో, అయితే నేను చాలా వేరియంట్స్ ఉన్నాయి కానీ నేను 2 వేరియంట్స్ తీసుకున్నాను కన్సిడరేషన్‌లోకి. ఒకటి B.1.7 అది ఇంగ్లాండ్ నుంచి వచ్చింది. దానికి ఈ వ్యాక్సిన్స్ ఎఫెక్టివ్‌గానే అంటే రీజనబుల్ ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నాయి. అయితే B.1.351 ఇది సౌత్ అమెరికాలో ఉన్న వేరియంట్. దీనికి మటుకు ఎఫెక్టివ్‌గా పనిచేయలేకపోతున్నాయి. సో, ఐ మీన్ ఆల్ ఇన్ ఆల్ నా కంక్లూజన్ ఏంటంటే ఐ మీన్ డాక్టర్ గారు చెప్పినట్టు అవి ఎఫిషియెంట్‌గా పనిచేస్తే వెరీ గుడ్. కానీ ఇప్పుడున్న వ్యాక్సిన్స్ ఇవి పనిచేస్తాయి అంటే ఐ డౌట్ ఇట్ యాక్చువల్‌గా. నా ఉద్దేశంలో ఇంకా 1-3 ఇయర్స్ పడుతుంది స్టెబిలిటీ రావడానికి. ఇవి ప్రస్తుతానికి ఎమర్జెన్సీకే వ్యాక్సిన్స్ కింద చూడాలని అనేది నా ఉద్దేశము. సో, దట్స్ వేర్ ఐ యామ్ అండి. Sure అండి. So, Bharadwaj, since you are a medical student, what is your opinion on this? యా నేను తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తానండి. సో లాస్ట్ టైం కొద్దిగా ప్రాబ్లం అయింది అనుకుంటా వ్యూవర్స్కి. సో ఇక్కడ 2 కోణాలు ఉన్నాయండి ఇక్కడ. సో అలోపాథిక్ కోణం ఉంది, మన న్యాచురోపాథిక్ హోమియోపాథిక్ ఒక యాంగిల్ ఉంది దీంట్లో. సో ఐ క్విక్లీ రెండు కోణాల నుంచి ఆలోచించి ఐ టాక్ అబౌట్ బోత్ క్విక్లీ. సో డాక్టర్ గారు చెప్పినట్టు అలోపాథిక్గా చూస్తే ఏం చేస్తుంది వ్యాక్సిన్, షార్ట్ కట్లో చెప్పాలంటే మన రోగ నిరోధక వ్యవస్థని, శరీరంలో ఉండే రోగ నిరోధక వ్యవస్థని ఆర్టిఫిషియల్గా కరోనా వైరస్కి పరిచయం చేస్తుంది. సో మనం యాక్చువల్ కరోనా వైరస్ వచ్చాక మన బాడీ ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. సో యాక్చువల్ కరోనా వైరస్ వస్తే ఆల్రెడీ తెలుసు ఎలా జయించాలో ఈ వైరస్ని. సో ఎక్కువ మోర్టాలిటీ అంటే ఎక్కువ చనిపోకుండా జయించవచ్చు. బట్ మురళి గారు చెప్పినట్టు, తరుణ్ గారు చెప్పినట్టు ఈ వ్యాక్సిన్ అనేది మ్యూటేట్ అవుతూ వస్తుంది. సో పోన్ ఏమైపోతుందంటే మనం ప్రతి సంవత్సరం ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్నట్టు కరోనా వ్యాక్సిన్ అని ఒక వ్యాక్సిన్ తయారైపోతుంది. ప్రతి సంవత్సరం తీసుకోవాలి, ఎందుకంటే ప్రతి సంవత్సరం మ్యూటేట్ అవుతూ వస్తుంది. సో అది మన ఆధునిక జీవన శైలిలో ఏమవుతుందంటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయకుండా ఇక్కడ మనం రూట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా సిమ్టమ్ని సాల్వ్ చేయడానికి, ప్యాచప్ చేయడానికి చూస్తున్నాం. సో వ్యాక్సిన్ అనేది ఆ కేటగిరీలో వెళ్తున్నది నా అభిప్రాయం. అది కరెక్ట్ కాదు నాకు తెలియదు. సో హోమియోపతిలో చూస్తే, న్యాచురోపతిలో చూస్తే whether it be ancient శాస్త్రాస్, ప్రతి కల్చర్లో హోమియోపతి ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో గ్రీక్ కల్చర్లో, ఇండియన్ కల్చర్లో, ఆయుర్వేదంలో. సో ఫాస్టింగ్, శాకాహారం, కొద్దిగా ఉప్పు లేని ఫుడ్స్, షుగర్ లేని ఫుడ్స్, ఉపవాసం, లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైం ఉపవాసం చేస్తే ఏమవుతుందంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. ఇన్ఫ్లమేషన్ మార్పు ఉంటుంది బాడీలో. సిఆర్పి అనేది, సెడిమెంటరీ రేట్, ఇవన్నీ బాడీలో ఉండి ఇన్ఫ్లమేషన్ని ట్రాక్ చేస్తుంది. సో మనం రోజు చెత్త ఫుడ్ వేస్తే బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది. ఈ ఇన్ఫ్లమేషన్ పెరగడం వల్ల ఇమ్యూన్ రెస్పాన్స్, బాడీలో ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది తగ్గిపోతుంది. ఈ తగ్గిపోవడం దానివల్ల మనం ఆర్టిఫిషియల్ మెజర్స్, వ్యాక్సిన్ ద్వారానో, లేకపోతే డేక్విల్ ద్వారానో, లేకపోతే టైల్నాల్ ద్వారానో, సో ఇవన్నీ వేసుకొని మనం హ్యాపీగా పనుకోవాలి. సో అట్లా కాకుండా మన బాడీకి దేవుడు ఆల్రెడీ, ఈ సృష్టి, మీరు దేవుడు నమ్మకపోతే ఈ సృష్టి ఎలా తయారు చేశాడు బాడీని పర్ఫెక్ట్ ప్యాక్ చేసి పంపించింది. సో ప్రాబ్లం ఏమైనా ఉంటే, సో తరుణ్ గారు చెప్పినట్టు మంచి అబ్జర్వేషన్, కరెక్ట్ అబ్జర్వేషన్. మనకు ఫీవర్ వచ్చింది అనుకో, సో ఆకలి కాదు అప్పుడు. ఎందుకంటే మన బాడీ ఏం చెప్తుందంటే మొత్తం శక్తిని ఇమ్యూన్ సిస్టమ్కి డైరెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ మనం ఫుడ్ వేసే లోపల ఆ ఎనర్జీ మొత్తం డైజెస్టివ్ సిస్టమ్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీకెన్ అయిపోతుంది, మళ్ళీ ఫీవర్ అనేది తగ్గిపోతుంది. సో బాడీ ఏం చెప్తుందంటే ఇప్పుడు సో ఇప్పుడు తినడం మానేసి, కొద్దిగా బయట వెళ్ళడం మానేసి రెస్ట్ చేసుకో, బాడీకి ఉపవాసం లాగా చేస్తే ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది బాడీలో. సో ఈ ఎమర్జెన్సీ టైం ఫ్రేమ్కి వ్యాక్సిన్ అనేది నేను తీసుకున్నాను. నాకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చింది, నాకు నేనంత ఫీవర్ వచ్చి పనుకున్నాను నేను. బట్ ఎమర్జెన్సీ టైంకి వ్యాక్సిన్ పనిచేయచ్చు. బట్ లాంగ్ టర్మ్కి వ్యాక్సిన్ ప్రతి సంవత్సరం తీసుకోవాలనుకుంటే ఓకే అనుకుంటే, అండ్ ఇది 70%-80% మనుషులు తీసుకోవాలి. బికాస్ వాళ్ళు మనిషి ఎలా బ్రతకాలో, హోమియోపతి ఎలా చెప్తుందో ఎలా బ్రతకాలో వాళ్ళు బ్రతకడం లేదు అలాగా.
సో టాకో బెల్ తింటూ, మెక్డానల్డ్స్ తింటూ, నాన్ వెజ్ తింటూ, ఆల్కహాల్ తాగుతూ, అది మీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది బాడీలో. సో మీరు తప్పకుండా మీరు కరోనా వ్యాక్సిన్ ప్రతి సంవత్సరం తీసుకోవాలి. అది ఐ వోంట్ డిసగ్రీ విత్ దట్. బట్ 25% లేకపోతే 10% పాపులేషన్ వాళ్ళు whoever wants to develop a proper immune system in the body, right? They should definitely look into, and I can give some books. కొన్ని పుస్తకాల టైటిల్ ఇవ్వచ్చు వెంకటేష్ చాగంటి గారికి, లేకపోతే మీకు కూడా, if you want to publish that for viewers. వాళ్ళ ఫాస్టింగ్ ఫోకస్ లైఫ్ స్టైల్, ప్యూర్ శాకాహారం అంటే మళ్ళీ దోశలు ఇడ్లీలు కావు. సో మంతన సత్యనారాయణ, ఐ థింక్ ఫర్ తెలుగు పీపుల్ హీ గివ్స్ ఎక్సలెంట్ దిస్. సో పాతకాలంలో ఇప్పుడు కూడా బజార్ తెల్ల పిండి అనేది లేదు మనకి. తెల్ల పిండి ఎప్పటి నుంచి వచ్చిందంటే తెల్లవాళ్ళు మనం పరిపాలించినప్పుడు తెల్ల పిండి కూడా వచ్చేసింది మనకి. సో వాళ్ళు దోచుకున్నారు, ఈ తెల్ల పిండి కూడా మనం దోచుకుంటున్నాం. సో వీ షుడ్ నాట్ స్టే అవే ఫ్రమ్ తెల్ల పిండి. వీ హ్యావ్ రాగి, వీ హ్యావ్ మిల్లెట్స్, వీ హ్యావ్ పెసరట్టు, వీ హ్యావ్ బ్యూటిఫుల్ థింగ్స్ లైక్ దట్. Use that. Don't use salt. Salt gives too much inflammation in the body. Don't use sugar. Allopathic medicine ఏం చెప్తుంటే, నేను మెడికల్ స్కూల్ ఏం నేర్పిస్తానంటే, మాకు రోజు ఇంత మాంసం తినాలి, రోజు ఇంత సాల్ట్ తినాలి, రోజు ఇట్లా చేయాలి. What that will do is I'll put your body in a continuous inflammatory state. మీరు ఆ కంటిన్యూస్ ఇన్ఫ్లమేటరీ స్టేట్లో ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం మీరు కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకోవాల్సి వస్తుంది. అది ఆర్టిఫిషియల్ గా మీ రోగ వ్యవస్థని it's building up. So I don't there's two aspects for this. It's for the viewers to decide which way they want to go. And I apologize, my Telugu was a little off. I don't know if I conveyed properly or not. No problem. No, it was good. You conveyed your message correctly. Thank you, Bharadwaj, for your valuable suggestions. డాక్టర్ చాగంటి గారు, మీరు ఇప్పుడు మొదలు పెడతారు సార్. మీరు యూ గివ్ యువర్ ఒపీనియన్ అండ్ ఆల్సో కంక్లూడ్ ద డిస్కషన్ సార్. ఓకే, సో థ్యాంక్ యూ శాస్త్రి గారు. అయితే ఇప్పుడు మనకి డాక్టర్ రంగసాని గారు చెప్పింది, తరుణ్ చెప్పింది, భరద్వాజ్ చెప్పింది, మురళి గారు చెప్పింది, అందరు చెప్పింది కూడా ఒక ప్యారలల్లో ఒకటైతే కనిపిస్తోంది. ఒకటి ఏంటంటే, తరుణ్ అన్నట్టుగా వ్యాక్సిన్ మాటిమాటికి తీసుకోవాల్సి వస్తుంది అన్నది సత్యం. ఎందుకంటే డాక్టర్ రంగసాని గారు కూడా అన్నారు, సో ఇప్పుడు వ్యాక్సిన్ దాని రిస్క్ ఫ్యాక్టర్ ఉంది దానికి, అండ్ దెర్ ఇస్ నో గ్యారంటీ ఫర్ దట్. సెకండ్ థింగ్ ఇస్ దట్, ఇప్పుడు మురళి గారు చూపించినట్టు స్టాటిస్టికల్ డేటా ప్రకారము అది కొన్ని అయితే 50% ఉన్నాయి, కాబట్టి యూ హ్యావ్ టు టేక్ ఇట్. సో ప్లస్ భరద్వాజ్ చెప్పినట్టు, ఇఫ్ ఇట్ మ్యూటేట్స్ దెన్ యూ హ్యావ్ టు టేక్ అగైన్ అ న్యూ వ్యాక్సిన్. సో ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ఇప్పుడు దాకా నా చిన్నప్పటి నుంచి నేను తీసుకున్న వ్యాక్సిన్స్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఆల్రెడీ. సో ఇప్పుడు పుట్టే పిల్లలకైతే కనుక అసలు కంటిన్యూస్ గా వ్యాక్సిన్స్ ఉంటాయి. ఇక్కడ యుఎస్ లో స్కూల్లో జాయిన్ అయ్యే ముందర వాళ్ళు ఈ వ్యాక్సిన్స్ అన్ని తీసుకున్నారు లేదని వెరిఫై చేస్తారు, లిస్ట్ ఇస్తారు. అది కంపల్సరీ డాక్టర్ సర్టిఫికేషన్ ఉండాలి. సో ఇదేంటంటే వీళ్ళు మ్యాండేటరీ చేశారు ఇక్కడ. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ నాట్ అన్ ఎఫెక్టివ్ మెథడ్ నా ఉద్దేశం ప్రకారము. కానీ యాజ్ డాక్టర్ గారు చెప్పినట్టుగాను, భరద్వాజ్ చెప్పినట్టు, దట్ who are at risk, they have to take the vaccine. Okay, for sure. ఇప్పుడు నా వరకు నేను వస్తే కనుక, నేను అనేది యజ్ఞాల ద్వారా మాత్రమే దీన్ని అరికట్టవచ్చు. ఎటువంటి వ్యాక్సిన్ అవసరం లేకుండా అరికట్టవచ్చు ఫర్ ష్యూర్. ఇది మొదటి నుంచి మనం క్లీనింగ్ చేసుకుంటూ పోవాలన్నమాట. ప్రపంచవ్యాప్తంగా 100% చేసుకుంటూ ఉండాలి. ఇది రెగ్యులర్ ప్రాసెస్. దాంతో ఏమవుతుందంటే బాడీకి, తరుణ్ చెప్పినట్టుగా న్యాచురల్గా ఉంటుంది బాడీ, అన్యాచురల్గా ఏర్పడదు. భరద్వాజ్ ఆల్సో ఈజ్ సేయింగ్ అన్యాచురల్గా ఏర్పడుతుంది. ఎందుకంటే రకరకాల తిండ్లు తింటున్నాం మనం. సో న్యాచురల్గా అన్యాచురల్గా బాడీ ఏర్పడుతుంది. సో వాట్ ద బాడీ రిక్వైర్స్, దీస్ టూ యంగ్స్టర్స్ హ్యావ్ టోల్డ్ వెరీ కరెక్ట్లీ, దట్ మన బాడీకి వ్యాక్సిన్ అవసరం లేకుండా నడిపించాలి. దట్స్ హౌ వీ షుడ్ మెయింటైన్. 100% ఐ అగ్రీ విత్ దాట్. బట్ ఇన్ ఎమర్జెన్సీస్, డాక్టర్ గారు చెప్పినట్టు ఎమర్జెన్సీస్లో అది వాడాల్సిందే. సో వీ రిక్వైర్, అంటే ఇక మనిషికి ఇక హీ కెనాట్ ఆల్రెడీ see I have come to US and I am habituated for eating junk food, and lot of junk food తినడం మొదలుపెట్టాను అనుకోండి, naturally I will be affected. So if I am affected, then I have to go for this vaccine if I want to live, and if I don't want to spread it further. So ఈ రెండు ఉన్నాయి కదా. సో అదే యజ్ఞాలు హోమాలు చేస్తున్న ప్రాంతంలో ఏమవుతుందంటే, జనరల్గా ఇటువంటివి రావడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంది, పాండమిక్స్ డెవలప్ అవ్వవు. ఇది నా ఉద్దేశం. సో యాజ్ భరద్వాజ్ వాస్ టెల్లింగ్, లంకణం పరమ ఔషధం ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు తీసుకోవాలి తప్పనిసరి. కానీ ఇఫ్ ఇట్ కమ్స్ టు మీ, ఐ విల్ బి ద లాస్ట్ పర్సన్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ టు టేక్ ద వ్యాక్సిన్ అంటిల్ ఐఎమ్ ఫోర్స్డ్. ఓకే,
So that's the conclusion. So I agree with Tarun that we require to maintain the body naturally. Natural అంటే పర్ఫెక్ట్లీ న్యాచురల్గా మెయింటైన్ చేయాలి కంపల్సరీ. అలా అయితే మనకి అసలు ఈ వ్యాక్సిన్స్ పని ఉండదు. అయితే తరుణ్స్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ అనదర్ 100 years నేను చూస్తున్నాను. నెక్స్ట్ 100 yearsలో 100 vaccines పుట్టంగానే ఇచ్చేస్తుంటారు అనమాట. అంటే బాడీ అంతా మచ్చలు పడిపోతుంటుంది అనమాట. ఈ చేతికో 10, ఈ చేతికో 10, ఈ కాలుకో 10, ఈ కాలుకో 10, పిర్రల మీద 2, ఆ వీప్ మీద అంతా మొత్తం వ్యాక్సిన్సే నిండిపోతుంది. నథింగ్ ఎల్స్. అండ్ వాటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కదా సార్ మళ్ళీ. గాడ్ షుడ్ నో. Some people So, die. therefore న్యాచురల్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దానికి వీలైనంత మట్టుగా యజ్ఞాలు చేయాలని నేను వేదాస్ వాల్యూమ్ ప్రెసిడెంట్ కింద నేను ఐ సజెస్ట్. Yeah. So now anyone has any questions on this? అంటే ఇప్పుడు సార్స్ అని 2012లో వచ్చింది కదండి, దాని వేరియేషనే కదా ఇది. Yes. దానికే వ్యాక్సిన్ సరిగ్గా లేదు, మరి దీనికి వ్యాక్సిన్ ఇంత తొందరగా వస్తుందా, వచ్చింది స్టెబిలైజ్ అవుతుందా అనేది బిగ్ క్వశ్చన్ ఫర్ ఎవ్రీబడి అండి యాక్చువల్లీ. That your grandchildren will tell, sir. So with that, uncle Murali uncle, it's ఇది mRNA వ్యాక్సిన్ అంటారు. మామూలు వ్యాక్సిన్లు mRNA వ్యాక్సిన్ ఉండవు. మామూలు వ్యాక్సిన్ వేరే ఇన్యాక్టివేటెడ్ టాక్సిన్ వ్యాక్సిన్ ఉంటుంది. mRNA టు అడ్వాంటేజ్ ఏంటంటే త్వరగా దే కెన్ మేక్ ఇట్, బట్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొన్ని ఉండొచ్చు, బట్ వీ డోంట్ నో ఎనఫ్ అబౌట్ దట్, వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ నాకు ఒక క్వశ్చన్ ఉంది, ఐ గెస్ అంకుల్ వెంకట్ గారు. సో ఐ హ్యాడ్ అ క్వశ్చన్. సో ఇప్పుడు యజ్ఞం చేసేటప్పుడు మంత్రాలు తెలియకపోతే, వ్యూవర్స్ కి మంత్రాలు తెలియకపోతే, ఇస్ ఇట్ జస్ట్ ఓకే పదార్థాలు యజ్ఞాలు పదార్థాలు వేసి ముట్టించేసి ఇఫ్ యూ జస్ట్ మేక్ ద ఎయిర్ శుద్ధి లైక్ దట్, ఆర్ మంత్రాలతో చేస్తేనే మనకు ఎఫెక్ట్ ఉంటుందా? వెరీ గుడ్ క్వశ్చన్. అయితే దీనికి ఒక సింపుల్ సొల్యూషన్ ఏంటంటే, యాజ్ ఎ సైన్స్ స్టూడెంట్ వాట్ యూ విల్ సే, if you put two elements together and burn them, there will be a chemical reaction if the temperature and pressure are appropriate, correct? So that will take place anyhow. But how much material you should put, how much time interval you should give it for putting, ఇది కావాలి కదా మనకి. సో దానికోసం మంత్రం మనకు వస్తుంది. మంత్రం will give benefits అన్నమాట. It will tell what are the benefits of that what you are doing, first thing. And also the gap, the length of the mantra, what you are doing. Apart from that, there is an important thing in that. That mantra, when you chant it with swaram, that is chandobaddhanga chandassuto, ante if I say agnimile, that comes as the swaritam. If you give there that one and then go, then what happens is it has ahladam, that is it gives pleasantness to the mind and body. So that mantra chanting will automatically heal the body. So that has the power. But that chanting and all everybody may not know కదా. అలాంటప్పుడు మామూలుగా చదవాలి, దాని వద్ద బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. సో బట్ ఇట్ డజంట్ మీన్ దట్ యు కీప్ ఆన్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఎవ్రీ టైమ్. యూ హ్యావ్ టు లెర్న్ ఇట్. యూ హ్యావ్ టు లెర్న్ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు propagate that one, you have to learn it అన్నమాట. So until that time you can chant normally and do the yajna. There's no problem with it. So God does not punish or anything like that. It is a chemical process, just simple thing. Okay, happens. But with the mantra chanting, the effect is on the mind and the body. And so mano vakaya, all three get yes. health. Yes. Okay. The proper chanting necessary. Okay. So I think any more questions? నాకు లైక్ సైడ్ ఎఫెక్ట్స్ మీద కొంచెం డౌట్ ఉంది. Yeah. సో ఇప్పుడు కొంతమంది పీపుల్ లైక్ ఆర్టిక్ రీజన్ లో ఉన్నారు అనుకుందాం కొన్ని రోజులు. సో దేర్ బాడీ విల్ బి అడ్జస్టెడ్ టు దట్. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా లైక్ దే విల్ బి మోర్ లైక్ ఇన్ లింక్ విత్ ద కోల్డ్నెస్ ఆర్ టెంపరేచర్, అంటే అలా మాడిఫై అవుతుంది. సో ఇప్పుడు ఈ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి ఇస్తున్నప్పుడు, నెక్స్ట్ జనరేషన్కి అలా ఇస్తున్నప్పుడు, సో విల్ దేర్ బి లైక్ చేంజెస్ అక్కడ? There's two things here Tarun garu. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక జనరేషన్ నుండి చేంజ్ రాదు. సో ఆర్టిక్ లో, సో మేము యాక్చువల్ తిరుపతి నుంచి వచ్చాము. సో మై ఫ్యామిలీ మెంబర్స్ ఆల్ తిరుపతి, రైట్? సో ఇక్కడ నేను ఒక జనరేషన్ ఉంటే నా పిల్లలు ఇక్కడ అమెరికన్ క్లైమేట్ కి అలవాటు అవ్వబోతుంది. సో విల్ స్టిల్ హ్యావ్ కొన్ని వందల వేల సంవత్సరం వచ్చిన జీన్స్ విల్ స్టిల్ బి దేర్, వన్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ ఇది mRNA వ్యాక్సిన్ కాబట్టి మన జీన్స్ ని మార్చదు. సో all it does is, I put a drawing here also. All it does is mRNA అనేది ఈ స్పైక్ ప్రోటీన్ ఉంది ఇక్కడ. స్పైక్ ప్రోటీన్ ఏంటంటే ఈ కరోనా వైరస్ మీద ఐడెంటిఫికేషన్ మార్కర్ అనమాట ఈ స్పైక్ ప్రోటీన్.
mRNA అనేది స్పైక్ ప్రోటీన్ తయారు చేస్తుంది. ఈ వైరస్ ఇవ్వకుండా బాడీలో కరోనా కాకుండా జస్ట్ స్పైక్ ప్రోటీన్ మాత్రం ఇంట్రొడ్యూస్ చేస్తుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇట్ బిల్డ్స్ యాంటీబాడీస్, ఇట్ బిల్డ్స్ లైక్ సైన్యం టు గెట్ రిడ్ ఆఫ్ దట్ స్పైక్ ప్రోటీన్. సో యాక్చువల్ కోవిడ్ వచ్చాక ఈ స్పైక్ ప్రోటీన్ ఆల్రెడీ అలవాటు అయిపోయింది కాబట్టి ఇలా అటాక్ దిస్ వైరస్ అండ్ ఇల్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. సో ఎక్కడ కానీ మన జీన్స్ లోకి మన జెనెటిక్ కోడ్ ని మార్చలేదు mRNA వ్యాక్సిన్. కొన్ని వ్యాక్సిన్స్ మార్చొచ్చు, కొన్ని వ్యాక్సిన్స్ ఏంటంటే మన న్యూక్లియస్ లోకి వెళ్ళి DNA కొద్దిగా చేంజ్ చేసి వెళ్ళొచ్చు. బట్ mRNA వ్యాక్సిన్ న్యూక్లియస్కి వెళ్ళి ఏం చేంజ్. So Tarun was asking that, ఒక రీజియన్ ఉన్న వాళ్ళది వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అది ఇట్ గోస్ అని చెప్పి హీ సేయింగ్ దట్ ఫర్ ఇయర్స్ టుగెదర్ ఇట్ గోస్ కదా, కానీ వ్యాక్సిన్ వెళ్ళదు కదా, అట్లా వ్యాక్సిన్ కెనాట్ గో. Yeah, it won't, especially an mRNA vaccine, because it doesn't even affect your genetic code. Okay. So, all right. So Tarun, did it answer your question? Yeah, I mean, నేను అంటుంది లైక్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటుంది కదా, ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లైక్ నెక్స్ట్ జనరేషన్ కి రావడానికి ఛాన్స్ ఉంటుంది. Oh, that's a question. No, రాదండి. ఎందుకంటే ఇది మన నెక్స్ట్ జనరేషన్ రావాలంటేనే మన జెనెటిక్ కోడ్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి కదా. సో మన జెనెటిక్ కోడ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయదు కాబట్టి mRNA వ్యాక్సిన్ కాబట్టి నెక్స్ట్ జనరేషన్ కి వెళ్ళేది ఎలా? అన్లెస్ వాళ్ళు వ్యాక్సిన్ తీసుకుంటే, అది వాళ్ళు డైరెక్ట్ తీసుకుంటే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ అవ్వచ్చు, కానీ మన ద్వారా వెళ్ళదు. ఆర్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుందంటే, ఒక వ్యాక్సిన్ కి ఇన్ఫర్టిలిటీ అనేది ఒక సైడ్ ఎఫెక్ట్ ఉందనుకో, పిల్లలు పుట్టడం ఛాన్సెస్ తగ్గించేసింది అనుకో, దాని ద్వారా ఎఫెక్ట్ అవ్వచ్చు. బట్ ఈ వ్యాక్సిన్ కి అది లేదు, మనకు టెస్ట్ చేయలేదు అది. సో అలాంటి transition మనకు లేదు so far as we know. So that's a good answer. That's wonderful. So side effects cannot be transmitted further, transferred further. Okay. I have a question here. I don't know who can answer this, but ఇప్పుడు as on date they say that children under 16 years cannot take this vaccine అంటున్నారు కదా. సో ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 లో all the 3 people are above 16 years and one is below 16 years. Suppose the 16 years gets hold of this corona whatever, and she doesn't get any symptoms out of it, but she is just transmitting it to us. So now we have taken the vaccine. Now what will be her situation if she has the virus? ఎందుకని సడన్ గా ఇంగ్లీష్ లోకి వెళ్ళిపోయారు శాస్త్రి గారు మీరు? అట్లా వచ్చిందిలేండి కానీ. ఓకే. సో మీ ఉద్దేశం ఏంటంటే, ఒక ఫ్యామిలీలో 4 ఉంటే దానిలో ఒకళ్ళు 16 ఏళ్ల కంటే తక్కువ ఉంటే వాళ్ళకి వ్యాక్సిన్ అవసరం లేదు అంటున్నారు కదా. సో ఆ 16 ఏళ్ళ లోపల వాళ్ళకి మరి ఇన్ఫెక్షన్ వస్తే ఎట్లానా? ఇన్ఫెక్షన్ వస్తే వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వరు, కానీ ఇన్ఫెక్షన్ వచ్చినా ఇవ్వరా? ఇన్ఫాక్ట్ వచ్చిన ఇవ్వరు అనుకుంటాను. భరద్వాజ్, యూ షుడ్ బి ఆన్సరింగ్ దిస్. వాళ్ళు యాక్చువల్ గా బిలో 16 ఇవ్వడం లేదు ఇంకా, బికాస్ FDA ఇంకా అప్రూవ్ చేయలేదు. సో దే స్టిల్ డూయింగ్ ట్రయల్స్ ఆన్ దట్. సమ్మర్ లో, లేట్ స్ప్రింగ్ లో, ఫాల్ లో రావచ్చు. బట్ పిల్లలకి యాక్చువల్లీ దే హ్యావ్ వెరీ లెస్ ఛాన్స్. వాళ్ళకి వచ్చినా కూడా వాళ్ళు త్వరగా కోలుకుంటారు అండ్ less chance of mortality in that. So that's mortality కాదు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు ఎసిమ్ప్టమాటిక్ ఉంటారు. ఓకే, సో వాళ్ళ పెద్దవాళ్ళకి వస్తుంది, వీళ్ళు వ్యాక్సిన్ తీసుకుంటారు, సరే వీళ్ళు తగ్గిపోతారు, కానీ వాళ్ళు ఎసిమ్ప్టమాటిక్ ఉంటారు, వాళ్ళకి తెలియని కూడా తెలియదు. ఓకే, మరి వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వకపోతే మరి ఎట్లాగా అని చెప్పి ఫ్యూచర్ లో ఇస్తారు శాస్త్రి గారు. ఫ్యూచర్ లో వాళ్ళు పెద్దగా అవుతారు కదా, 16 దాటకుండా అక్కడే ఉండరు కదా. కరెక్టే, కానీ ఇప్పుడైతే ఇవ్వరు కదా అని చెప్పి. ఇవ్వరు అంటున్నారు అంటే మనం ఇవ్వట్లేదని అర్థం. సో ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి, స్కూల్ సిస్టమ్ లో మరి టీచర్లు అందరూ తీసుకోవాలి తప్పదు. స్టూడెంట్స్ అందరికి ఇస్తున్నారా అన్నది డౌటే కదా. ఎగ్జాక్ట్లీ, యూ కాంట్ హెల్ప్ ఇట్. అది గవర్నమెంట్ అనాలిసిస్ బేస్డ్ ఆన్ ది. సో అప్పుడు మళ్ళీ మనం మురళి గారు చెప్పి ఇచ్చిన స్టాటిస్టిక్స్ కి వెళ్తాం. అంటే ఇప్పటి వరకు ఎమర్జెన్సీస్ కే ఇచ్చారు సార్, ఇప్పటి వరకు ఇంకా యాక్చువల్ గా ఫుల్ బ్లోన్ ఇవ్వలేదు కదా. ఫుల్ బ్లోన్ ఇవ్వకపోయినా 60% ఎఫెక్టివ్నెస్ అనేది అప్పుడు కంపల్సరీ అయిపోతుంది. ఎందుకంటే చిల్డ్రన్ అండర్ 16 వాళ్ళకి ఇవ్వట్లేదు,
పెద్దవాళ్ళకేమో ఇస్తున్నారు. అంతా మిక్స్చర్ అయిపోతుంది అది. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే జోక్ ఎట్లా ఉందంటే ఎఫిషియన్సీని మర్చిపోయి వాళ్ళు ఏం చెప్తున్నారంటే సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్ కాబట్టి ఇట్ షుడ్ బి దేర్ అని అఫీషియల్సే చెప్తున్నారు. అట్లా ఉంది పరిస్థితి. కానీ ఎమర్జెన్సీకి ఇవ్వడమే కరెక్ట్ కదండి మురళి గారు. ఫస్ట్ ఇప్పుడు ఎవరికైతే కోవిడ్ ఎఫెక్ట్ అయిందో వాళ్ళకి ఇవ్వడము, ప్లస్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ఇవ్వటము, ఇవన్నీ కూడా ముఖ్యము. ఆ తర్వాత ఆయన 16 years అన్నారు కదా, అందుకని చెప్తున్నాను, అందుకని పిల్లలకి ఇవ్వట్లేదు సార్. యా దట్స్ కరెక్ట్. సో మొత్తానికైతే తరుణ్ హ్యాస్ బ్రాట్ అప్ ఎ వెరీ గుడ్ డిస్కషన్ దట్ ఎస్. సో కంక్లూషన్స్ అయితే మనం ఇది చేయొచ్చండి శాస్త్రి గారు. నంబర్ 1 దట్ ఎమర్జెన్సీకి ఇస్తున్నారు తప్పదు, ఎందుకంటే దర్ ఇస్ నో అదర్ వే కాబట్టి. నంబర్ 2 సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నంబర్ 3 it can mutate and then a kotta vaccine is required. So a number of vaccines may come out in the next 100 years because people are growing scientifically and they're trying to do all sorts of nonsense kabatti, for sure adi. So therefore we require to effectively fight and keep our body as a human body. As Tarun says that we require that to be kept as a human body instead of a machine. Then it becomes a machine anamata. అంటే ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు యాజ్ ఐ టోల్డ్ యూ దట్ నెంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్ తీసుకున్నారా లేదని అడుగుతున్నారు. సో అట్లనే ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ 50 years 60 yearsలో మనం చూసుకుంటే యూ మైట్ రిక్వైర్ టు టేక్ ఎ నంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్ బికాస్ డాక్టర్ గంగసాని గారు చెప్పారు దట్ వీ కెనాట్ ఎరాడికేట్ దట్ అండి. సో దేర్ఫోర్ ఇట్ విల్ బి ఎగ్జిస్టింగ్ సమ్వేర్. స్పేస్లోకి వెళ్ళిన స్పేస్ షిప్ కూడా తిరిగి వచ్చేటప్పుడు కొన్ని బ్యాక్టీరియాలతో తిరిగి వస్తుంది. దే నాట్ నోయింగ్ హౌ దే ఆర్ గ్రోయింగ్ ఆన్ దాట్. సో ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే కదా. దేర్ఫోర్ దిస్ ద కంటిన్యూస్ ప్రాసెస్. సో దీనికి ఒకటే మార్గం అండి, వెదర్ యూ వాంట్ యాక్సెప్ట్ ఆర్ నాట్ యాక్సెప్ట్, హోమం రెగ్యులర్గా చేయటం మూలంగా, యజ్ఞాలు చేయటం మూలంగా వీ క్యాన్ రియలీ ప్రివెంట్ దిస్. అండ్ భరద్వాజ్ చెప్పినట్టు శాకాహారం తీసుకోవడము, వెజిటేరియన్ ఫుడ్, అది ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్ లాస్ట్ టైం మనం ఒక వీడియో కూడా చేసాము. వాళ్ళు చెప్పారు వాళ్ళు దట్ యునో వెజిటేరియన్ ఫుడ్, వెజిటేరియన్స్ దే ఆర్ గెటింగ్ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ అన్నమాట. సో అదొకటి. దెన్ స్మోకింగ్ చెప్పారు, స్మోకర్స్ ఆర్ నాట్ గెటింగ్ ఇట్ మచ్ అని, బట్ స్మోకర్స్ ఆర్ గెటింగ్ అదర్ ప్రాబ్లమ్స్. వెరస్ యజ్ఞం గాలి మనం పీల్చినప్పుడు స్మోకింగ్ లానే కదా. సో దట్ గివ్స్ మోర్ హెల్తీ అండ్ ఇమ్యూనిటీ పెంచుతుంది. కాబట్టి మన ఇమ్యూనిటీని పెంచుకోవాలి తప్పితే దాన్ని తుంచుకోకూడదు. మనం తరుణ్ చెప్పినట్టు లేజీ అయిపోతున్నాం, బట్ హ్యూమన్ బాడీ లేజీ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ బికమింగ్ డెవలపింగ్ ఇమ్యూనిటీ, వీఆర్ టెలింగ్ ఒక వ్యాక్సిన్ ఉంది కదా, it will then put into the body and the body will start learning it. Something like I'm an army person, I know how to fight with a gun, but I don't know how to fight with a sword. So suddenly I come across people with the swords, then I do not know how to fight. So therefore I am trained again for the swords. So itla tayaravutundi anamata. So but whereas immunity pencheste automatically dan lopale aa shakti untundi kabatti it will keep fighting anamata. So that's what is necessary of the day na uddesham prakaram. So anything else you can add it up? Yeah, I think we got all what we require. So if there aren't any more questions, we'll conclude the show. Okay sir, namaskaram. Oh.